కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారము ఎలా ఉన్నాయి, ఏ రాశుల్లో ఉన్నాయి మనం చూద్దాం. ముందుగా శని వక్రించి మీనరాశిలో, రాహువు మరి కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో, తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలో, రవి, కుజ, బుధ, ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది. అలాగే శుక్రుడు కూడా 26వ తేదీ దాటిన తర్వాత మనకి నవంబర్ నెలలో వృశ్చిక రాశిలోకి వచ్చినాయి. అంటే ఫైనల్గా మనకి రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి, వృశ్చిక రాశిలో ఉన్నాయన్నమాట. ముందుగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన మనకి వృత్తికి సంబంధించినటువంటి ఆటంకాలు అనేకమైనటువంటి వస్తాయి. ఉద్యోగ విషయంలో ఊడిపోదు, కానీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవసరం లేదు. ఈ వారంలో కొంచెం ఆదాయం అనేటటువంటి దాని విషయంలో కొంచెం డల్గా ఉంటుంది. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కాస్త అనుమానాస్పదమైనటువంటి డౌట్ఫుల్ నేచర్ అనేటటువంటిది వస్తుంది. ప్రతి మనిషి ఇతర మనుషుల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనేటటువంటి ఆసక్తి అనవసరం. అది వాళ్ళ గురించి నువ్వు తెలుసుకుని నువ్వేం చేస్తావు, నీ గురించి నువ్వు చేసుకోవాలి. కాబట్టి రాహు అలాంటి యూజ్లెస్ పనులు చేయిస్తాడు. ఇకపోతే ఈ శని వక్రించి ఉండడం వల్ల కఠిన పదజాలంతో మీరు మాట్లాడటము, అది ఇతరులకంతా కూడా అప్రియంగా ఉండడము, ఇతరులు మిమ్మల్ని దూరంగా పెట్టేసేయడము, ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఆదాయాలు బాగున్నాయండి, ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. బంధువులకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఇలాంటి వాటి అన్నిటికి కూడా మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ యొక్క పిల్లలకు సంబంధించి వాళ్ళ నుంచి మీకు కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అసౌఖ్యకరంగా కొంచెం ఇబ్బందిగా మీరు ఫీల్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఆర్థికంగా మీ పైన పెద్ద దెబ్బ తగలదు. అలాగే చిట్టిపాటల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఇక రైతుల పరిస్థితి కూడా బాగుంటుందన్నమాట. అలాగే ఈ యొక్క కమిషన్ ఏజెంట్స్, కూరగాయల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది, అధికమైన కమిషన్స్. అలాగే ఫ్యాన్సీ స్టోర్లు, బంగారం షాపులు, కూల్ డ్రింక్ షాపులు, అలాగే చిన్న చితక వ్యాపారాలు, పానీపూరీలు, ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా బాగుంటుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే పెట్టారో అటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేటటువంటి కొంచెం తక్కువగా వస్తాయన్నమాట. అలాగే ఈ యొక్క ఉద్యోగాల్లో మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి రావు. కానీ మీకు ఈ యొక్క ఇంటికి అద్దెలు విడిగా, ఆఫీసులకి అద్దెలు విడిగా ఇలా పెట్టుకుంటారు కదా, ఆ ఖర్చులు కొంచెం మినిమైజ్ అవుతాయి అన్నమాట. అంటే అందరూ కలిసి పెట్టుకోవడం, ఒకే చోట ఆఫీసు, ఇల్లు ఉండడం, ఇలాంటివి జరుగుతాయి. ఇక సినిమా, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్లలో జపించుకోండి. అలాగే చక్కగా ఈ తారా మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.